ప్రముఖ నటుడు హీరో నాగార్జునకు తెలంగాణ ప్రభుత్వం షాక్ ఇచ్చింది. మాదాపూర్లోని ఎన్ కన్వెన్షన్ హాల్ ను కూల్చివేసింది. అది అక్రమ కట్టడాలని హైడ్రాకు రిపోర్టు అందిందా లేదా అనేది, అక్కడ ఏం జరుగుతుంది అనేది మా రిపోర్టర్ సీను ఇప్పుడు మీకు చెప్తారు. గుడ్ మార్నింగ్ లావణ్య. గుడ్ మార్నింగ్ సీను. సంబంధించి అయితే వార్తలు వస్తున్న ఎన్కన్వెన్షన్ కూల్చివేతని కేవలం అంటే కబ్జా ఆక్రమించి కట్టిన భాగాన్ని మాత్రమే కూల్చివేస్తున్నారు. పూర్తిగా ఇన్కన్వెన్షన్ మాత్రం కూల్చివేయట్లేదు. కానీ చాలా వార్తా సంస్థల్లో ఇన్కన్వెన్షన్ కూల్చివేత అని వస్తుంది. కానీ కేవలం కబ్జా చేసి కట్టిన అంటే నిర్మించిన నిర్మాణాలు మేరకు మాత్రమే కూల్చివేస్తుంది హైడ్రా. మనం చూసుకున్నట్లయితే ఈ రోజు ఉదయం అయితే పెద్ద ఎత్తున అటు లా అండ్ ఆర్డర్ పోలీసులు కావచ్చు, ట్రాఫిక్ పోలీసులు కావచ్చు, అలాగే ఇతర జేజెన్సీ సిబ్బంది కావచ్చు అక్కడైతే మోహరించారు. ఆ తర్వాత భారీ జేసీబీలతో వచ్చి అయితే అక్కడ ఆక్రమించి అంటే దాదాపు మనం చూసుకోవచ్చు ఇక్కడ తుమ్మిడి ఎట్టి చెరువు అనే తుమ్మిడి చెరువు అని పక్కే ఉంటుంది అనమాట ఇన్కన్వెన్షన్ పక్కకు. సో అక్కడ తుమ్మిడి చెరువును దాదాపు 3 ఎకరాలు ఆక్రమించి ఇన్కన్వెన్షన్ అక్రమ కట్టడాలు నిర్మించారని చెప్పేసి అయితే హైడ్రాకి అయితే భారీ ఎత్తున ఫిర్యాదులు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే స్పందించిన హైడ్రా అయితే ఉదయం నుంచి అయితే ఆ భూభాగం అంటే చెరువును ఆక్రమించి కట్టిన దాదాపు 3 ఎకరాల వరకు ఉన్న కట్టడాలను మాత్రమే కూల్చివేస్తుంది. అయితే ఇందుకు సంబంధించి కూడా సోషల్ మీడియాలో కానీ మిగతా మీడియాలో కానీ ఇన్కన్వెన్షన్ పూర్తి కూల్చివేతానని చెప్తున్నారు. కానీ కేవలం అక్రమ కట్టడానికి సంబంధించి మాత్రమే కూల్చివేస్తున్నాం. మనం చూసుకోవచ్చు FTL అలాగే బఫర్ జోన్ లో ఉన్న నిర్మాణాలు మనం చూసుకోవచ్చు. తుమ్మిడి చెరువు పక్కకే ఇన్కన్వెన్షన్ దాదాపు 10 నుంచి 12 ఎకరాల్లో నిర్మించారు. ఇందులో 3 ఎకరాలు బఫర్ జోన్ అలాగే FTL అంటే ట్యాంక్ లెవర్ అన్నమాట. FTL ట్యాంక్ లెవర్ లో 25 మీటర్లు ఉంది, అలాగే బఫర్ జోన్ లో 30 మీటర్లు ఉంది. దాదాపు 3 ఎకరాల విస్తీర్ణంలో అయితే తుమ్మిడి చెరువును ఆక్రమించి అంటే పూడ్చివేసి మట్టితో పూడ్చివేసి అక్కడ ఇన్కన్వెన్షన్ నిర్మాణం చేపట్టారని చెప్పేసి అయితే ఎప్పటి నుంచో అక్కడ ఆరోపణలు అయితే ఉన్నాయి. మనం చూసుకోవచ్చు ఇన్కన్వెన్షన్ లో అయితే 2015 నుంచి అయితే కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. అక్కడ పెద్ద పెద్ద విఐపీలకు సంబంధించి ఫంక్షన్లు కావచ్చు, పెళ్లిలు కావచ్చు చాలా జరుగుతున్నాయి. సో ఎప్పటి నుంచో కూడా ఇన్కన్వెన్షన్ నిర్మించారు అంటే భూ కబ్జా చేసి ఇన్కన్వెన్షన్ నిర్వహించారని చెప్పేసి కూడా ఎప్పటి నుంచో ఫిర్యాదులు కానీ ఆరోపణలు కానీ వస్తున్నాయి. చివరిగా అయితే హైడ్రా అంటే తెలంగాణ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడగానే హైదరాబాద్ లో ఉన్నటువంటి ప్రభుత్వ భూములు కావచ్చు, అలాగే ప్రభుత్వ చెరువులు కావచ్చు, చెరువులు ఆక్రమించి నిర్మించిన అక్రమ కట్టడాలు కావచ్చు, వాటిని అంటే అక్రమ కట్టడాలను కూల్చివేతకు సంబంధించి కూడా సీఎం రేవంత్ రెడ్డి అయితే ఒక కమిషన్ అంటే స్వాతంత్ర ప్రతిపత్తి గల ఒక కమిషన్ అయితే ఏర్పాటు చేశారు. అదే హైడ్రా. ఏవి రంగనాథ్ ఆధ్వర్యంలో అయితే దీన్ని హైడ్రాను అయితే ఏర్పాటు చేశారు. మనం చూసుకోవచ్చు ఇన్కన్వెన్షన్ అనే కాదు ఇప్పటి వరకు కూడా చాలా అక్రమ కట్టడాలను అయితే గ్రేట్ హైదరాబాద్ పరిధిలో మనం చూసుకోవచ్చు చాలా అక్రమ కట్టడాలను అయితే కూల్చివేశారు. ఇందులో భాగంగానే ఇన్కన్వెన్షన్ అంటే మాదాపూర్ లోనే ఇన్కన్వెన్షన్ పై హైడ్రా ఫిర్యాదు అందడంతోనే ఈ కూల్చివేతలు జరుగుతున్నాయి. ముఖ్యంగా విషయం ఏంటంటే కేవలం 3 ఎకరాల పరిధిలో మాత్రమే ఆక్రమించి కట్టిన ఇన్కన్వెన్షన్ మాత్రమే కూల్చివేస్తున్నారు. మొత్తం ఇన్కన్వెన్షన్ కూల్చివేయట్లేదు. సీను గారు, నాగార్జున దీనిపై ఏమైనా స్పందించారా? ఇప్పటి వరకు కూడా దీనిపై నాగార్జున అయితే స్పందించలేదు. అయితే ఆయన బిజీగా ఉన్నట్టు తెలుస్తుంది. కాసేపట్లో స్పందించే అవకాశం ఉంది, లేదంటే లైట్ తీసుకునే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే ఈ ఇన్కన్వెన్షన్ భూమి ఆక్రమించి కట్టారని చెప్పేసి అయితే ఎప్పటి నుంచో ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆయన స్పందించకపోవచ్చు అని కూడా చాలా మంది అంచనా వేస్తున్నారు. గతంలోనే ఈ ఇన్కన్వెన్షన్ హాల్ పై ఇలాంటి ఫిర్యాదులు జరిగినా కూడా అప్పుడు కూల్చివేత జరగలేదు, ఇప్పుడు మాత్రమే కూల్చివేతలు జరుగుతున్నాయి అనేది ఒకటి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. దాని గురించి ఏం చెప్తారు? గతంలో కూడా ఆరోపణలు వచ్చాయి, చాలా మంది కూడా ఫిర్యాదు చేశారు. కానీ గత ప్రభుత్వం దీన్ని అంత సీరియస్ గా తీసుకోలేదు. ఇంకో విషయం ఏంటంటే నాగార్జున అంటే ఒక సినీ ఇండస్ట్రీలో ఒక పెద్ద మనిషిగా ఉన్నారు, ఒక విఐపీగా ఉన్నారు. సో ఆయన టచ్ చేస్తే ఏమవుతుంది, ప్రభుత్వానికి ఏమైనా ఇబ్బంది కలిగే అవకాశం ఉంటున్న నేపథ్యంలోనే అక్కడ టచ్ చేయలేదు. కానీ హైడ్రా వచ్చిన తర్వాత మాత్రం చాలా ఎఫెక్టివ్ అయితే వర్క్ చేస్తున్నాం. మనం చూసుకోవచ్చు ఇప్పటికే చాలా అక్రమ కట్టడాలు అయితే చాలా కూల్చివేశారు. అందులో భాగంగా ఇక్కడ కూడా కూల్చివేశారు. లావణ్య, తుమ్మిడి చెరువు నీళ్లను ఆనుకునే ఇన్కన్వెన్షన్ హాల్ ఉన్నది అని అంటున్నారు. అది నిజమేనా? చెరువు నీళ్లు కన్వెన్షన్ హాల్ కి దగ్గరలోనే ఉన్నాయా? ఎగ్జాక్ట్లీ. అయితే తుమ్మిడి చెరువు పక్కకి ఇన్కన్వెన్షన్ నిర్మాణం అనేది జరిగింది. అయితే తుమ్మిడి చెరువు అనేది దాదాపు 29 ఎకరాల్లో విస్తరించి ఉంది. అయితే చుట్టుపక్కల మనం చూసుకోవచ్చు మాదాపూర్ అనేది ప్రైమ్ ఏరియా. సో అక్కడ ఐటీ కంపెనీలు కావచ్చు, అలాగే హాస్పిటల్స్ కావచ్చు, చాలా ఐటీ బిగ్ అంటే పెద్ద పెద్ద భవనాలు కూడా నిర్మించారు. ఈ క్రమంలో చెరువు చుట్టూ కూడా నిర్మాణాలు చేస్తూ చెరువును అంటే మట్టిని పూడ్చుకుంటూ వస్తూ చెరువు చిన్నదిగా మార్చారు. 29 ఎకరాల చెరువు అయితే ప్రస్తుతం 15 ఎకరాల వరకు ఉన్నట్టయితే అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే చెరువు ఆక్రమించి కట్టిన నిర్మాణాలపై అయితే హైడ్రా కూడా జరిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే అక్కడ ఇన్కన్వెన్షన్ భూ కబ్జా చేసి 3 ఎకరాలు కబ్జా చేసి ఆ ఇన్కన్వెన్షన్ నిర్మించారని చెప్పేసి ఆరోపణలు ఉన్నాయి. ఆ మేరకు మాత్రమే హైడ్రా అయితే కూల్చివేతలు చేపట్టింది. లావణ్య, ఓకే, థ్యాంక్ యూ సీను. ఓకే, థ్యాంక్ యూ.
ఇదండి అక్కడి పరిస్థితి. ప్రస్తుతం మా సీను గారు అందించిన వివరాల ప్రకారం కన్వెన్షన్ ని మొత్తం కూల్చివేయట్లేదు, కూల్చివేత మాత్రం ప్రారంభించారు అనేది మాత్రం ఇక్కడ స్పష్టమవుతుంది.